వితౌట్ ఫైల్ అంటే ఫైల్ లెస్ మాల్వేర్స్ కూడా మనకి ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి గైస్. అంటే మనకి ఇప్పుడు మాల్వేర్ ఉంటది, బట్ దానికి ఎటువంటి ఫైల్ అనేది ఉండదు అనమాట. ఈ వీడియోలో మనం ఫైల్ లెస్ మాల్వేర్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 68. జనరల్ గా మనకి ఇప్పుడు మాల్వేర్స్ అంటే ఎలా ఉంటాయి, .exe ఫార్మెట్ లో లేదా .bat ఫార్మెట్ లో లేదా .apk ఫార్మెట్ లో. సో ఈ విధంగా ఒక ఫైల్స్ లాగా మనకైతే మాల్వేర్స్ అనేవి ఉంటాయి అనమాట. బట్ ఓన్లీ ఇలా ఫైల్స్ లాగానే ఉంటాయి అనుకోవటం తప్పు అనమాట. ఎందుకంటే మనకి వితౌట్ ఫైల్ అంటే ఫైల్ లెస్ మాల్వేర్స్ కూడా మనకి ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి గైస్. అంటే మనకి ఇప్పుడు మాల్వేర్ ఉంటది, బట్ దానికి ఎటువంటి ఫైల్ అనేది ఉండదు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, దీనికి సిస్టమ్ లోకి ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే జనరల్ గా అన్ని మాల్వేర్స్ లాగానే ఎంటర్ అవుతుంది, లైక్ ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా లేదంటే బ్రౌజింగ్ చేసేటప్పుడు. సో ఇలానే మన సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది, బట్ మనకి మాల్వేర్ అనేది ఉండిద్ది మన సిస్టమ్ లో, బట్ డిస్ప్లే ఎటువంటి ఫైల్ మనకి కనిపించదు అనమాట. సో మన సిస్టమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఇది ఏం చేస్తుందంటే పవర్ షెల్ ని అండ్ అలాగే విండోస్ లో కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట, విండోస్ మేనేజ్మెంట్ టూల్స్. ఆ టూల్స్ ని యూజ్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ర్యామ్ లో అయితే రన్ అవుతుంది, డిస్క్ లో ఉండదు, ర్యామ్ లో రన్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా సిస్టమ్ ని ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ ర్యామ్ క్లియర్ అయిపోతుంది కదా, మరి అప్పుడు ఆ మాల్వేర్ కూడా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బట్ ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే పవర్ షెల్ ని యూజ్ చేసుకొని మెలిషియస్ స్క్రిప్ట్స్ ని రన్ చేసుకొని తనకి తాను పర్సిస్టెంట్ చేసుకుంటుంది అనమాట. సో అలా పర్సిస్టెంట్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే, ర్యామ్ అనేది క్లియర్ అయినా కానీ మీరు సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ మళ్ళీ అది రన్ అయిపోతుంది, పర్సిస్టెంట్ గా అది రన్ అయిపోతుంటది అనమాట. అండ్ మనకి యాంటీవైరస్ కూడా డిటెక్ట్ చేయడం చాలా కష్టం గైస్. సో ఇవి స్టిల్ మన ఇంటర్నెట్ లో అయితే ఉన్నాయన్నమాట. 2016 లో ఒక ఫైల్ లెస్ మాల్వేర్ వచ్చింది, అండ్ 2023 లో ఒక హ్యాకర్ గ్రూప్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఇలా ఇంటర్నెట్ లో మనకి చాలా ఫైల్ లెస్ మాల్వేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్నెట్ సర్ఫింగ్ చేసేటప్పుడు స్టే సేఫ్ ఆన్ ఇంటర్నెట్, ఎందుకంటే మీకు సిస్టమ్ లోకి ఇన్స్టాల్ అయింది కూడా మీకు అయితే అర్థం కాదు, ఎందుకంటే మనకి ఎటువంటి ఫైల్ అనేది కనిపించదు గైస్. థ్యాంక్ యూ.